హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనము స్టాండర్డ్ జీకే గురించి బేసిక్ ఏం నేర్చుకుని అసలు మనం ఎగ్జామ్కి వెళ్ళాలి అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో ప్రతి టాపిక్ని కూడా ప్రతిదీ కూడా ముందు డీప్గా చదవడం కాదు, అసలు ఒక టాపిక్ మీద అవగాహన పెట్టుకోండి. ముఖ్యంగా హిందీ వాళ్ళకి అంత డీప్గా అయితే జీకే కరెంట్ అఫైర్ అడగడం లేదు. మినిమం బేసిక్ నాలెడ్జ్ అనేది మన దగ్గర ఉండాలి. సో అందులో భాగంగా మీకు ఒక బుక్ని నేను రిఫర్ చేయడం అనేది జరిగింది. ఆల్రెడీ అమెజాన్లో దొరుకుతుంది. ఆంజనేయులు సార్ది 3rd ఎడిషన్ బాగుంది. టి ఆంజనేయులు సార్ది, అది మనకి అమెజాన్లో దొరుకుదాం అనేది జరుగుతుంది బుక్. సో 3rd ఎడిషన్ లేకపోతే 4th ఎడిషన్ కొద్దిగా మోడిఫై అయి ఉంటుంది. సరే, దాంట్లో మొదటి టాపిక్ ఏంటి అంటే ఇండియా మ్యాప్ యొక్క బేసిక్స్ ఏ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి అనే దాన్ని చూసుకుంటూ ఈ మ్యాప్ని 5 పార్ట్స్లో సపరేట్ చేయడం అనేది జరిగింది. ఒకటి పార్ట్ 1. పార్ట్ 1కి వచ్చేసరికి పూర్తిగా అన్నీ కూడా తీర ప్రాంతాల రాష్ట్రాలు. రెండోది పార్ట్ 2 అనేది అన్నీ కూడా ఈశాన్య ప్రాంతపు రాష్ట్రాలు. నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే పార్ట్ 3 ఉత్తర భారతదేశంలో ఉండే రాష్ట్రాలు. పార్ట్ 4 భూపరివేష్టిత రాష్ట్రాలు అంటే ఎటువంటి ఇతర దేశాలతో సరిహద్దుని కలగకుండా, అలానే సముద్ర తీర ప్రాంతాలకి ఎటువంటి సరిహద్దు లేకుండా ఉండే రాష్ట్రాలని భూపరివేష్టిత రాష్ట్రాలు అని చెప్పడం అనేది జరుగుతుంది. మరి పార్ట్ 5 కేంద్రపాలిత ప్రాంతాలు. మరి దీని గురించి మనము ఇండియా మ్యాప్ బేసిక్స్ అనేది ఆ 5 పార్ట్స్లో ఏ రాష్ట్రాలు వస్తాయో మనము చూద్దాం. ఇండియా మ్యాప్ బేసిక్స్లో భారతదేశంలో రాష్ట్రాల సంఖ్య 28. అలానే కేంద్రపాలిత ప్రాంతాలు 8. బాగా గుర్తుపెట్టుకోండి, 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. వీటిని మనము 5 భాగాలుగా డిజైన్ చేసుకున్నాం కదా. ముందుగా పార్ట్ 1 అనేది మనం చూద్దాం. పార్ట్ 1 అనే దానికి నేనేం చెప్పాను? ఏం చెప్పానండి? తీర ప్రాంతాలు అనగానే మనకి 2 రకాల తీర ప్రాంతాలు ఉంటాయి. ఒకటి పశ్చిమ తీరము, 2 తూర్పు తీరపు రాష్ట్రాలు. పశ్చిమ తీరపు రాష్ట్రాలు ఏంటి? గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ. గుజరాత్, మహారాష్ట్ర 4, 1 గుజరాత్, అలానే మహారాష్ట్ర, 3 గోవా, 4 కర్ణాటక, 5 కేరళ. మొత్తం ఎన్ని? పశ్చిమ తీర ప్రాంతంలో ఉండే రాష్ట్రాల సంఖ్య 5. 5లో మరి గుజరాత్ 1, 2 ఏమో మహారాష్ట్ర, 3 గోవా, 4 కర్ణాటక, 5 కేరళ. అలానే తూర్పు తీరంలో ఉండే రాష్ట్రాలు 6 తమిళనాడు, 7 ఆంధ్రప్రదేశ్, 8 ఒడిశా, 9 పశ్చిమ బెంగాల్. తూర్పు తీరంలో ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో మొత్తంగా కలుపుకుంటే తీర ప్రాంతపు రాష్ట్రాల సంఖ్య 9. అన్నిటికంటే చిన్నగా ఉండే తీర ప్రాంతం రాష్ట్రం పేరేంటి? గోవా అనేది 3rd ఉంది, చూసుకోండి. అది అన్నిటికంటే తక్కువ తీర ప్రాంతం కలిగిన రాష్ట్రం అన్నమాట. ఏది? మన భారతదేశంలో. అట్లానే భారతదేశంలో ఎక్కువ తీర ప్రాంతం కలిగిన రాష్ట్రం ఏంటి అంటే గుజరాత్ అని చెప్పాలి. భారతదేశంలో 2వ అతిపెద్ద తీర ప్రాంతం కలిగింది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పాలి. సో తూర్పు తీరంలో అతిపెద్ద, ఇట్లా కూడా క్వశ్చన్ పడవచ్చు. తూర్పు తీరంలో అతిపెద్ద తీర ప్రాంతం కలిగిన దేశం ఏంటి అంటే ఖచ్చితంగా ఏమని చెప్పాలండి? సర్కార్ తీరము మన ఆంధ్రప్రదేశ్ తీరం అని చెప్పాలి. పశ్చిమంలో కానీ దేశంలో కానీ పెద్దది ఏంటి అంటే గుజరాత్ అని చెప్పాలి. కానీ
స్పెసిఫిక్గా తూర్పు తీర ప్రాంతంలో పెద్దది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పాలి. ఇవి గుర్తుంచుకోవాలి. వీటితో పాటుగా ఇంకొన్ని అంశాలు ఏంటి, వాటి యొక్క లైక్ తీర ప్రాంతాల పేర్లు, లైక్ తమిళనాడు కోరమండల్, ఒడిస్సా ఉడియా తీరము, అలానే ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీరము, కర్ణాటక కెనరా తీరము, కేరళ మలబార్ తీరము, గుజరాత్ గుజరాతీ తీరము, మహారాష్ట్ర. ఇలాగా ఈ తీర ప్రాంతాల యొక్క పేర్లని కూడా మనం ఐడెంటిఫై చేస్తే అక్కడ మీకు క్లియర్గా ఉంటుంది. సో ఇది మీరు తీర ప్రాంతపు రాష్ట్రాలు మొత్తం ఎన్ని 9. అతిపెద్దది గుజరాత్, తూర్పులో అతిపెద్దది ఆంధ్రప్రదేశ్. సో దేశం పరంగా ఆంధ్రప్రదేశ్ 2వ స్థానము, గుజరాత్ ఏమో మొదటి స్థానంలో ఉంది. అతి చిన్నది గోవా. సో ఇట్లాగా తీర ప్రాంతాలని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. నెక్స్ట్ రెండో అంశం ఏంటంటే అంటే పార్ట్ 2లోకి వెళ్ళినట్లయితే పార్ట్ 2లో ఉండే రాష్ట్రాలు ఈశాన్య ప్రాంతపు రాష్ట్రాలు. చాలామందికి కొద్దిగా ఈ ఈశాన్య ప్రాంతపు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత డిస్టర్బెన్స్గా ఉంటాయి, గుర్తుండవు రాష్ట్రాలు. సో చాలా సింపుల్గా చెప్తాను చూడండి. సూర్యుడు ఉదయించే రాష్ట్రం, మొట్టమొదటిగా సూర్యుడు ఉదయించే రాష్ట్రము అరుణాచల్ ప్రదేశ్. తర్వాత నమామి అనే ఒక వర్డ్ గుర్తుపెట్టుకోండి. మీ అనే వర్డ్. నా అంటే నాగాల్యాండ్, మా అంటే మణిపూర్, మీ అంటే మిజోరాం. నమామి. అట్లానే త్రిపుర చూడండి. త్రీ సైడ్స్ బంగ్లాదేశ్తో బార్డర్ని కలిగి ఉంటుంది. దాన్నే త్రిపుర అంటున్నాము. సో అరుణాచల్ ప్రదేశ్ పక్కనే అస్సాము, అస్సాం పక్కనే మేఘాలయ. సో దట్స్ ఎనఫ్. నమామి అనే వర్డ్ పెట్టుకుంటే ఈశాన్య ప్రాంతం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఈశాన్య ప్రాంతాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయడం ఎలాగా? ఎస్, సూర్యుడు ఉదయించే రాష్ట్రం, మొట్టమొదటిగా సూర్యుడు ఉదయించే రాష్ట్రం ఏది భారతదేశంలో అంటే అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పాలి. తర్వాత నమామి అరుణాచల్ ప్రదేశ్ కంటిన్యూషన్ నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం. తర్వాత బంగ్లాదేశ్తో ఆక్యుపై చేసి బార్డర్ ఆక్యుపైలో ఉన్నది ఏంటి అంటే సో త్రిపుర. 3 సైడ్స్ ల్యాండ్ బంగ్లాదేశ్ ల్యాండ్ ఉంటుంది, అది త్రిపుర. దానికంటే ముందు అంటే అరుణాచల్ ప్రదేశ్ పక్కనే అస్సాం ఉంటుంది, మేఘాలయ ఉంటుంది. ఇవి ఈశాన్య ప్రాంతపు రాష్ట్రాలు. మొత్తం ఈశాన్య ప్రాంతపు రాష్ట్రాలు ఎన్ని అంటే సో చూసుకోండి. మొత్తం ఈశాన్య ప్రాంతపు రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్ 2, నాగాల్యాండ్ 3, మణిపూర్ 4, మిజోరాం 5, త్రిపుర 6, మేఘాలయ 7, అస్సాం. మొత్తం కలిపి 7 రాష్ట్రాలు మరి ఈ యొక్క ఈశాన్య ప్రాంతంలో ఉండే రాష్ట్రాలు. మరి నెక్స్ట్ మనం చూసినట్లయితే నార్త్ ఇండియాలో కలిగిన రాష్ట్రాలు, ఉత్తర భారతదేశపు రాష్ట్రాలు అని చెప్తాం దీన్ని. సో ఈ ఉత్తర భారతదేశం రాష్ట్రాలు ముందుగా మనకు బౌండరీ లైన్స్లో ఉన్న రాష్ట్రాలని గుర్తుంచుకోవాలి. అంటే ఇక్కడ పాకిస్తాన్ ఒకటి ఉంది, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఉంది, అది వదిలేసేయండి, కేంద్రపాలిత ప్రాంతము. తర్వాత ఇక్కడ చైనా ఉంది, ఇక్కడ భూటాన్ ఉంది, ఇక్కడ నేపాల్ ఉంది, అలానే ఇక్కడ బంగ్లాదేశ్, ఇట్లా మయన్మార్. సో ఇట్లాగా మన చుట్టూ ఉన్న దేశాలని కూడా మనము ఐడెంటిఫై చేయాలి. సో అలానే ఇక్కడ చూడండి ఏ దేశాలు ఉన్నాయి మనకి బౌండరీస్లో అనేది చూసుకున్నట్లయితే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్ లాంటి ఈ 7 దేశాలతో మనము భూమిని సరిహద్దు కలిగి ఉన్నాము అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏ దేశాలు? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్ అనే దేశాలు. ఈ 7 దేశాలని మనం మన రాష్ట్రాలు కొద్దిగా బౌండరీల్లో కలిగి ఉన్నాయి. సో భారతదేశంతో కలిగి ఉన్నాం. ఇప్పుడు రాజస్థాన్ గురించి చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజస్థాన్ గురించి మనం చూద్దాం. రాజస్థాన్ అనేది
దేశంతో సరిహద్దుని కలిగి ఉంది అనేది చూడండి, పాకిస్తాన్తో. అలానే రాజస్థాన్ అంటే ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి మనకి ఇదంతా కూడా పాకిస్తానే. అలానే ఒక చిన్న లైన్ ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్ది. ఆఫ్ఘనిస్తాన్ ఓన్లీ జమ్మూ కాశ్మీర్ మాత్రమే. ఆఫ్ఘనిస్తాన్ అనేది ఓన్లీ జమ్మూ కాశ్మీర్. ఇప్పుడు ప్రశ్న ఏంటి, రాజస్థాన్ అనేది ఏ దేశంతో బౌండరీని కలిగి ఉంది, లేదా పాకిస్తాన్తో బౌండరీ కలిగి ఉన్న దేశాలు ఏంటి అనేది, రాష్ట్రాలు ఏంటి? పాకిస్తాన్తో బౌండరీస్ని కలిగి ఉన్న రాష్ట్రాలు ఏంటి అంటే ఏమేమి చెప్పాలి? గుజరాత్ ఒకటి, రాజస్థాన్ ఒకటి, పంజాబ్ ఒకటి, హర్యానా వదిలేయాలి మధ్యలో. హర్యానా పాకిస్తాన్తో సంబంధం లేదు. అట్లానే లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాల్లో, అట్లానే జమ్మూ కాశ్మీరు. సో ఇలాగా ఈ రాష్ట్రాలన్నీ మనకు గుర్తుకు రావాలన్నమాట. అంటే పాకిస్తాన్తో ఏర్పాటుగా ఉన్న రాష్ట్రాలు, బౌండరీ లైన్ని కలిగి ఉన్న రాష్ట్రాలు. సరే, ముందు ఉత్తర భారతదేశపు రాష్ట్రాలని మనం చూద్దాం. ఉత్తర భారతదేశపు రాష్ట్రాలని మనం చూసినట్లయితే రాజస్థాను, పంజాబు రాష్ట్రాలు. ఇవి కేంద్రపాలిత ప్రాంతాలు కాదు, భూపరివేష్టిత ప్రాంతాలు కాదు. సో రాజస్థాను, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వీటితో పాటు ఈ ఏది భూపరివేష్టిత ప్రాంతం అయిన హర్యానా కూడా ఉత్తర భారతదేశంలోనే ఉంటుంది, కానీ భూపరివేష్టిత ప్రాంతం కాబట్టి దాన్ని పార్ట్ 4లో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయి? రాజస్థాన్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, సిక్కిం. సో వీటి యొక్క బౌండరీ లైన్స్ చూడండి. పాకిస్తాన్తో కలిసి ఏమున్నాయి, పాకిస్తాన్ బౌండరీ లైన్ కలిగి ఉన్న రాష్ట్రాలు అనేది ఒకటి హెడ్లైన్ చేసుకోండి, పాకిస్తాన్ పెట్టుకోండి. ఏమేమి ఉన్నాయి? గుజరాత్, రాజస్థాను, అట్లానే పంజాబు, ఈ 3 రాష్ట్రాలతో పాటుగా 2 కేంద్రపాలిత ప్రాంతాలు. ఏంటవి? లడఖ్ మరియు జమ్మూ కాశ్మీర్ అనేది పాకిస్తాన్తో బౌండరీ లైన్ని కలిగి ఉన్నాయి. అలాగే మరి ఇండియా పాకిస్తాన్కి సపరేట్ చేసే లైన్ ఏంటి అంటాడు. అలా లైన్ ఏంటి అంటే రాడ్ క్లిఫ్ లైన్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? రాడ్ క్లిఫ్ లైన్. ఇండియా పాకిస్తాన్ని సపరేట్ చేసే లైన్ ఏంటి అంటే రాడ్ క్లిఫ్ లైన్. అట్లానే పాకిస్తాన్తో బౌండరీ కలిగి ఉన్న రాష్ట్రాలు ఏంటి అంటే గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతము, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతము. నెక్స్ట్ ఇంకొకటి చూసుకున్నట్లయితే ఆఫ్ఘనిస్తాన్ వన్ అండ్ ఓన్లీ కేంద్రపాలిత ప్రాంతము బౌండరీ లైన్ని కలిగి ఉంది. అదేంటా అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతము. అలాగే నెక్స్ట్ మరి ఆఫ్ఘనిస్తాన్కి మన ఈ యొక్క ఇండియాకి సపరేట్ చేసే లైన్ ఏంటి అంటే ఇది కూడా రాడ్ క్లిఫ్ లైనే, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి చైనా కనుక చూసుకున్నట్లయితే చూడండి, చైనాతో మరి భూ సరిహద్దు కలిగిన రాష్ట్రాలు ఏంటి అంటే కేంద్ర ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్ ఒకటి, తర్వాత హిమాచల్ ప్రదేశ్ ఒకటి, ఉత్తరాఖండ్ ఒకటి. ఏమండి, ఉత్తరప్రదేశ్ చైనాతో ఎటువంటి భూ సరిహద్దు కలిగి లేదు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, ఓన్లీ నేపాల్ అనే దేశంతో మాత్రమే కలిగి ఉన్నాయి. కాబట్టి చైనాతోటి కాదు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతము, ఉత్తరాఖండ్ అనే రాష్ట్రము, సిక్కిం అనేది కూడా చైనాతో బౌండరీ లైన్ని కలిగి ఉంది. అట్లానే నేపాల్తో బౌండరీ లైన్ కలిగి ఉన్న రాష్ట్రాలని కనుక మనం చూసుకున్నట్లయితే ఉత్తరాఖండ్ నేపాల్ని కలుస్తుంది బౌండరీ లైన్గా. అలానే ఉత్తరప్రదేశ్ ఒకటి, బీహార్ ఒకటి, సిక్కిం ఒకటి నేపాల్తో బౌండరీ లైన్ని కలిసిన రాష్ట్రాలు అన్నమాట. భూటాన్ అనే దేశంతో బౌండరీ లైన్ని కలిగిన రాష్ట్రాలు ఏంటి అంటే సిక్కిం ఒకటి, వెస్ట్ బెంగాల్ ఒకటి, అస్సాం ఒకటి, అరుణాచల్ ప్రదేశ్ ఒకటి. సిక్కిము, వెస్ట్ బెంగాల్, అస్సాము, అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ కూడా భూటాన్తో సరిహద్దుని కలిగి ఉన్నాయి. అట్లానే బంగ్లాదేశ్తో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు కనుక మనం చూసుకున్నట్లయితే మరి వెస్ట్ బెంగాల్ ఒకటి, అట్లానే త్రిపుర ఒకటి, వెస్ట్ బెంగాల్ ఒకటి, త్రిపుర ఒకటి, అట్లానే మిజోరాం ఒకటి,
వెస్ట్ బెంగాల్, త్రిపుర, మేఘాలయ, అస్సాం, అస్సాం. చూడండి, ఇదంతా కూడా వెస్ట్ బెంగాల్, ఈ కార్నర్ అస్సాం, ఇది మేఘాలయ, ఇది త్రిపుర, ఇది మిజోరం, బంగ్లాదేశ్తో ఇవన్నీ నెంబర్స్ చేసుకోండి. ఎక్కువ రాష్ట్రాలు దేంతో భూ సరిహద్దు కలిగి ఉన్నాయి అనేది చూసుకోండి. ఇది పార్ట్ 3కి సంబంధించి మనము గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. నెక్స్ట్ పార్ట్ 4లో కనుక చూసుకున్నట్లయితే అంతర్జాతీయ భూ సరిహద్దు కానీ జల సరిహద్దు కానీ లేదా రెండూ కానీ లేని ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, అంటే వాటికి అంతర్జాతీయ దేశాలతో భూ సరిహద్దు ఉండదు, ఆయా రాష్ట్రాలకి అలా అని చెప్పి సముద్ర తీర ప్రాంతాలతోనూ సరిహద్దు కలిగి ఉండదు. రెండింటితో సరిహద్దు లేని బార్డర్ లేని రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వాటినే భూపరివేష్టిత ప్రాంతాలు అంటాము. ఈ భూపరివేష్టిత ప్రాంతాలు ఏంటంటే తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, హర్యానా. అయితే ఇక్కడ రాష్ట్రాలు కూడా ఏ రాష్ట్రాలు ఏ సరిహద్దుల్లో కలిగి ఉన్నాయో కూడా మీరు చూసుకోవాలి. లైక్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఏ రాష్ట్రాలతో సరిహద్దుని కలిగి ఉంది అనేది చూసామనుకో, లేదా క్వశ్చన్ ఎలా పడవచ్చు, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రానికి సరిహద్దు కాదు అని చెప్పి అక్కడ మధ్యప్రదేశ్ కానీ మహారాష్ట్ర కానీ ఇస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే మహారాష్ట్రతో కానీ మధ్యప్రదేశ్లో కానీ ఆంధ్రప్రదేశ్కి సరిహద్దు లేదు. ఆంధ్రప్రదేశ్తో సరిహద్దు కలిగింది ఏంటి, మధ్యప్రదేశ్ నుంచి సపరేట్ అయిన ఛత్తీస్గఢ్ సరిహద్దు కలిగి ఉంది. అట్లానే తెలంగాణ సరిహద్దు కలిగి ఉంది, కర్ణాటక. సో ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఒడిస్సా, తమిళనాడు ఇవి చూడండి ఆంధ్రప్రదేశ్ చుట్టూరా ఉంది. అట్లా అంటే ఆంధ్రప్రదేశ్ పర్పస్లో అట్లా పక్క రాష్ట్రాలు కూడా బౌండరీస్ని గుర్తుపెట్టుకోవడం కూడా, అన్ని రాష్ట్రాలు గుర్తుపెట్టుకోండి నేను చెప్పట్లేదు, కానీ మ్యాప్ మైండ్లో పూర్తిగా ఒక ఫోటోగ్రాఫ్లా పెట్టుకోవాలి. పూర్తి ఇండియాని ఒక ఫోటోగ్రాఫ్లా పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే ఇటువంటి ప్రశ్నలు పడినప్పుడు ఈజీగా చేయగలము. నెక్స్ట్ వచ్చేసరికి మరి ఈ పార్ట్ 5లో కనుక మనం చూసినట్లయితే కేంద్రపాలిత ప్రాంతాలు, మనకుండే 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఏంట్రా అంటే 1 జమ్మూ అండ్ కాశ్మీర్, 2 లడఖ్, 3 చండీగఢ్, 4 ఢిల్లీ, 5 లక్షద్వీప్, 6 దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ అండమాన్ నికోబార్, 8 7 పాండిచ్చేరి, 8 అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూ కాశ్మీర్, లడఖ్ 2, 3 4 ఏంటి చండీగఢ్ అండ్ ఢిల్లీ, 5వది ఏంటి లక్షద్వీప్, 6వది దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ డయ్యూ, అలానే అండమాన్ నికోబార్ దీవులు, పాండిచ్చేరి 7 8. సో ఇది ఈ మ్యాప్ బేస్ చేసుకుని మనం నేర్చుకోవాల్సింది. ఇప్పుడు ఓవరాల్గా ఇండియా యొక్క మ్యాప్ని కనుక చూసుకున్నట్లయితే, ఇండియా యొక్క ఓవరాల్ మ్యాప్ని కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ రకంగా ఉంటుంది. దాని యొక్క ఆ ప్రాంతం యొక్క మరి క్యాపిటల్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ప్రాంతానికి సంబంధించిన క్యాపిటల్ని. సో రాష్ట్రాల వారీగా చూసుకున్నట్లయితే ఇది లడఖ్ ప్రాంతం అండి. లడఖ్ ఒకసారి చూసుకోండి, మనం ఇందాక జమ్మూ కాశ్మీర్ అని చెప్పుకున్నాము, లడఖ్ అండి. అట్లానే జమ్మూ అండ్ కాశ్మీరు, లడఖ్. సో పైనుంచి రండి, లడఖ్, జమ్మూ అండ్ కాశ్మీరు, అట్లానే హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం కదా, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ సపరేట్ అయిందని గుర్తుపెట్టుకోండి. బీహార్ నుంచి జార్ఖండ్ సపరేట్ అయిందని గుర్తుపెట్టుకోండి. మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ సపరేట్ అయిందని గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ సపరేట్ అయిందని గుర్తుపెట్టుకోండి. అప్పుడు రాష్ట్రాలు ఈజీగా ఉంటాయి. ఈశాన్య ప్రాంతంలో అరుణాచల్ ప్రదేశ్ గుర్తుపెట్టుకోండి, నమామి గుర్తుపెట్టుకోండి, త్రిపుర, మేఘాలయ, అస్సాం, అట్లానే సిక్కిం. నెక్స్ట్ వచ్చేసరికి రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర మనకు తెలిసిందే. ఇంకా ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, గోవా, కేరళ.
సో ఈ రకంగా మనము రాష్ట్రాలని ఐడెంటిఫై చేయాలి. వరల్డ్ మ్యాప్ని కనుక మనం ఐడెంటిఫై చేసినట్లయితే ప్రపంచంలో ఉండే ఖండాలు ఏంటి, ఎన్ని ఖండాలు ఉన్నాయి, ప్రపంచంలో? 7 ఖండాలు ఉన్నాయి. అట్లానే 5 మహాసముద్రాలు ఉన్నాయి కదా. ఆ 7 ఖండాలు ఏంటి, ఎట్లా ఉంటాయి ఇక్కడ మనం చూద్దాము. 7 ఖండాల్లో ఆసియా ఖండము ఒకటి, ఆసియా ఖండము, యూరప్, ఆఫ్రికా ఖండము, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అట్లానే ఆస్ట్రేలియా ఖండము, అట్లానే పసిఫిక్ మహాసముద్రము, అట్లాంటిక్ మహాసముద్రము, అంటార్కిటిక్ మహాసముద్రము, నెక్స్ట్ పసిఫిక్ హిందూ మహాసముద్రము, అట్లానే ఆర్కిటిక్ మహాసముద్రము, అంటార్కిటికా. సో నార్త్లో ఆర్కిటిక్ పెట్టుకోండి, ఇట్లా గుర్తుపెట్టుకోండి. నార్త్లో ఆర్కిటిక్, సౌత్లో అంటార్కిటిక్, నార్త్లో ఆర్కిటిక్, సౌత్లో అంటార్కిటిక్. అట్లానే ఇండియాకి కింద ఉన్న భాగం ఏమో హిందూ మహాసముద్రము, అట్లానే అట్లాంటిక్ మహాసముద్రము. మరి ఏ ఖండాలను విభజన చేస్తుంది అనేది కూడా మనం చూసుకోవాలి. పసిఫిక్ మహాసముద్రం మ్యాప్ అట్లాస్ తీసుకుని పసిఫిక్ మహాసముద్రం ఏ ఖండాలని విభజిస్తుంది, అక్కడ ఉన్న చిన్న చిన్న దేశాలు ఏంటి అనేది కూడా మనము, అలానే చుట్టూ వాటర్తో కూడిన ఖండము ఏంటి అంటే ద్వీపఖండము. చుట్టూ వాటర్ ఉంటే ద్వీపం కదా, సో కాబట్టి ద్వీపఖండము అంటాం దీన్ని, ఆస్ట్రేలియాని. సో ఒక్కొక్క దాని గురించి తర్వాత మాట్లాడుకుందాము. ఇప్పుడు మనము ఇంకొద్దిగా ముందుకు వెళ్తే ముందుగా దక్షిణ అమెరికా గురించి మాట్లాడుకుందాం. దక్షిణ అమెరికాలో ఉండే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఏ రకంగా మనం వీటిని గుర్తుపెట్టుకోవాలి అంటే ఇట్లా చదివితేనే మనకి క్లియర్గా మినిమం సెన్స్ ఆఫ్ నాలెడ్జ్. నేను ఇట్లా చదివితే పూర్తిగా చేసేస్తారు అని నేను చెప్పడం లేదు. పూర్తిగా పొడిసేయాలి అంటే చాలా 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 పెద్ద టాపిక్స్ ఉంటాయి. కానీ మినిమం మన హిందీ పేపర్కి చేయగల క్యాపబిలిటీ ఒక 70% బిట్లు చేయగలరు ఇట్లా చదివితే. ఆ తర్వాత ఇంకా డీప్గా వెళ్ళొచ్చు. సో ఇంకా డీప్గా వెళ్ళే అవకాశం మీ దగ్గర ఉండదు. ఇట్లా చదివినా రోజుకి 10 టాపిక్లు చెప్పున చదివి రివిజన్లో పెట్టుకుంటే అప్పుడు క్లియర్గా ఉంటుంది. సో రెండో టాపిక్ ఏంటి అంటే దక్షిణ అమెరికా ఖండానికి మరి ఉన్న ముఖ్యమైన దేశాలని ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ముఖ్యమైన దేశాల్లో ఏ దేశాలు మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి చూడండి. బ్రెజిల్ ప్రధాన దేశాలు అన్నమాట ఇవి. బ్రెజిల్, అర్జెంటీనా, అన్ని దేశాలు కాదండి, ప్రధాన దేశాలు అన్నమాట. దక్షిణ అమెరికాలో ముఖ్యమైన అంటే మన కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్గా కొద్దిగా వీటిని దాటి వెళ్ళకపోవచ్చు అనే ఒక థాట్ కూడా ఉంది. సో అటువంటి దేశాలు ఏంటి అంటే ఇక్కడ బ్రెజిల్, బొలీవియా, పరాగ్వే, ఉరుగ్వే, అర్జెంటీనా, చిలీ, పెరు, ఈక్వెడార్, కొలంబియా, వెనిజులా. ఇది ఈ దక్షిణ అమెరికాకి నార్త్లో ఉండే సముద్రం ఏంటా అంటే ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రము మరియు కరేబియన్ సముద్రము అంటాము. దానికి సౌత్లో ఉండేది ఏంటా అంటే మరి దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రము అని చెప్తాము. ఈ లీఫ్ ఆకారంలో ఉంటుంది, ఇది ఆకు ఆకారంలో ఉంటుంది. అట్లానే దాని గురించి దీన్ని ఆకు ఆకారపు ఖండము అంటాము. అట్లానే మరి దక్షిణ అమెరికా మరి ఖండాల యొక్క విస్తీర్ణ పరంగా మనం చూసుకున్నట్లయితే అతిపెద్ద ఖండము ఆసియా అని చెప్పినప్పటికీను మరి రెండోది యూరప్, మూడోది ఉత్తర అమెరికా, నాలుగోది దక్షిణ అమెరికా అని చెప్పడం అనేది జరుగుతుంది. సో వీటిలో ఉండే ప్రధాన దేశాలు మరియు వాటి యొక్క రాజధానులు కనుక మనం చూసుకున్నట్లయితే వాటి యొక్క స్పెసిఫికెన్స్ అంటే ప్రపంచంలో అతి ముఖ్యమైన అంశాలు అన్నమాట. వాటి గురించి ఇక్కడ మాట్లాడుకుందాం. ముందుగా దేశపు రాజధానులు చూస్తే చిలీ దేశానికి శాంటియాగో, పెరు, లిమా, ఈక్వెడార్, క్విటో, కొలంబియా, బొగోటా, వెనిజులా, కారాకస్, గయానా, జార్జ్ టౌన్, సురినామ్,
పరామారిబో, బ్రెజిల్, బ్రెసిలియా, ఉరుగ్వే, మాంటెవిడియో, పరాగ్వే, అసెన్షన్, బొలీవియా, లాపాజ్, అర్జెంటీనా, బ్యూనస్ ఎయిర్స్. నేనేం చెప్తున్నాను ఇక్కడ, అన్ని దేశాలు మీరు రాజధానులు నేర్చుకోవాల్సిన అంశాలు అవసరం కాదు, కానీ అట్లీస్ట్ ఖండానికి ఒక 10 ఇంపార్టెంట్ రాజధానులు అయితే మీరు నేర్చుకోవాల్సిందే. చిలీ, శాంటియాగో, పేరు, లీమా, ఈక్వెడార్, క్విటో, కొలంబియా, బొగోటా, వెనిజులా, కారాకాస్, గయానా, జార్జ్ టౌన్, సురినామ్, పరామారిబో, అలానే బ్రెజిల్, బ్రెసిలియా, ఉరుగ్వే, మాంటెవిడియో, పరాగ్వే, అసెన్షన్, బొలీవియా, లాపాజ్, అర్జెంటీనా. ఇక్కడ ఐక్యరాజ్య సమితిలో ఫ్రెంచ్ గయానాకి అయితే సభ్యత్వము లేదు. మరి ఈ దక్షిణ అమెరికాకి ఉండే ఇతర పేర్లు ఏంటి, వివిధ రకాల పేర్లు అనేది మనం చూసుకోవాలి. ల్యాండ్ ఆఫ్ సూపర్లేటివ్స్ అంటాం, ల్యాండ్ ఆఫ్ సూపర్లేటివ్స్ అని పిలుస్తారు దేన్ని, దక్షిణ అమెరికా ఖండాన్ని ల్యాండ్ ఆఫ్ సూపర్లేటివ్స్ అని. అలానే భూమికి ఊపిరితిత్తు ఆకారంలో ఉంటుంది, ఇది ఊపిరితిత్తు ఆకారంలో ఉంటుంది కాబట్టి ఊపిరితిత్తుగా పిలువబడతాము భూమికి. అలానే త్రిభుజాకారంలో ఉంటుంది కాబట్టి త్రిభుజాకారంలో గల ఖండం అంటాము. పక్షులు అతి ఎక్కువ రకాల జాతుల పక్షులు ఈ ఖండంలోనే ఉంటాయి మన 7 ఖండాలతో పోల్చుకున్నట్లయితే, కాబట్టి దీనిని పక్షి ఖండం అని కూడా పిలుస్తాము. ఆకు ఆకారంలో ఉంటుంది కాబట్టి ఆకు ఆకారంలో గల ఖండం అని కూడా పిలుస్తాము. ఇక దీని యొక్క ప్రత్యేకతలు కనుక మనం చూసినట్లయితే, దక్షిణ అమెరికా ఖండంలో ప్రత్యేకతలు: ప్రపంచ విస్తీర్ణంలో 4వ అతిపెద్ద ఖండము, జనాభా పరంగా 5వది. గుర్తుపెట్టుకోండి, ప్రపంచ విస్తీర్ణ పరంగా మొదటిది ఆసియా, 2వది యూరప్, 3వది ఉత్తర అమెరికా, 4వది దక్షిణ అమెరికా. నెక్స్ట్, ప్రపంచంలో జనాభాలో ఎక్కువగా ఉన్న నెంబరింగ్ చూసినట్లయితే ఆసియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. మరి 5వ స్థానంలో మరి ఈ దక్షిణ అమెరికా అని చెప్పుకోవాలి. ప్రపంచంలో అతి పొడవైన దేశం చూడండి, చిలీ అనేది ఇక్కడ చూసారా, చిలీ. అందుకే ఇందాక నుంచి చెప్తున్నాను చిలీ అని. సో అతి పొడవైన దేశం, ఈ ఎల్లో మార్క్ చిలీ ఉంది చూసారా, అతి పొడవైన దేశం అని దీనికి పేరుగాంచింది. ఇట్లానే అడుగుతాడు, ప్రపంచంలో విస్తీర్ణ పరంగా 4వ పెద్ద ఖండము, అలానే జనాభా పరంగా 5వ పెద్ద ఖండము, అతి పొడవైన దేశం ఏంటి అంటే చిలీ అని చెప్పుకోవాలి. ప్రపంచంలో అతి పొడవైన పర్వతాలు, పెద్ద పర్వతాలు అని చెప్పట్లేదండి, అతి పొడవైన దేశము దక్షిణ అమెరికాలోనే ఉంది. చిలీ అనే రాజ్యంలో అతి పొడవైన పర్వతాలు ఏంటి అంటే అది కూడా దక్షిణ అమెరికాలోనే ఆండీస్ పర్వతాలు దాదాపుగా 7,000 కిలోమీటర్ల పొడవుతో కూడిన పర్వతాలండి. 7,000 కిలోమీటర్ల పొడవుతో కూడిన పర్వతాలు ఆండీస్ పర్వతాలు ప్రపంచంలో అత్యంత పొడవైన పర్వతాలు. అలానే ప్రపంచంలో అత్యంత పొడవైన దేశము చిలీ. అట్లానే ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న హైట్లో ఉన్న అగ్నిపర్వతము ఈక్వెడార్లో ఉంది, అత్యంత హైట్లో ఉంది, చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంది. ఈక్వెడార్ అనే ప్రాంతంలో ఉంది. ఎక్కడుందండి, ఇక్కడ చూడండి మ్యాప్లో కనుక చూసుకున్నట్లయితే ఈక్వెడార్ అనే ప్రాంతంలో అతి ఎత్తైన ప్రాంతంలో ఈ అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఏంటా ఆ అగ్నిపర్వతాలు? కోటాపాక్సి అగ్నిపర్వతాలు. ఇక్కడ ఎలా పడుతుంది బిట్టు, కోటాపాక్సి అగ్నిపర్వతాలు ఏ దేశంలో ఉన్నాయి? ఈక్వెడార్. ప్రపంచంలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉండే అగ్నిపర్వతాలు ఏంటి? ఈక్వెడార్. ప్రపంచంలో ఎత్తైన జలపాతం ఏంటి? ఏంజెల్. ప్రపంచంలో ఎత్తైన జలపాతం ఏంజెల్ జలపాతం అండి. అలానే ప్రపంచంలో అతిపెద్ద నది అమెజాన్ నది బ్రెజిల్లో ఉందండి. అమెజాన్ నది ప్రపంచంలో అతిపెద్ద నది బ్రెజిల్లో ఉంది. ఎత్తైన జలపాతము ఏంజెల్. కోటాపాక్సి ఈక్వెడార్లో ఉన్నాయి. ఆండీస్ పర్వతాలు పొడవైన దేశం చిలీ. అలానే అత్యంత ఎత్తులో ఉన్న రాజధాని నగరము లాపాస్. బొలీవియా దేశానికి మరి అత్యంత ఎత్తులో ఉన్న రాజధాని నగరాలు, అత్యంత ఎత్తులో ఉన్న అగ్నిపర్వతాలు ఈక్వెడార్లో కోటాపాక్సి పర్వతాలు అయితే అత్యంత ఎత్తులో ఉన్న దేశ రాజధాని నగరాల్లో అత్యంత ఎత్తులో ఉందన్నమాట ప్రపంచంలోనే. ఏంటది? లాపాస్. ఏ దేశానికి రాజధాని? బొలీవియా దేశానికి రాజధాని.
ప్రపంచంలో అతి తక్కువ భూపరివేష్టిత ప్రాంతం దేశాలు కలిగిన ఖండము బొలీవియా, పరాగ్వే. ఇవి చాలా తక్కువ భూపరివేష్టిత ప్రాంతాలు అంటండి. అంటే ఎటువంటి దేశాలతో వీటికి కనెక్షన్ లేదు, ఎటువంటి సముద్రాలతో కనెక్షన్ లేదు. అది కూడా చాలా చిన్నవిగా చూసుకున్నట్లయితే బొలీవియా, పెరు అని చెప్పాలి. కాఫీ ఉత్పత్తిలో ప్రథమ స్థానము బ్రెజిల్, దక్షిణ అమెరికాకు సంబంధించిందే. ప్రపంచంలో మరెక్కడా లేని లామా అనే బరువులు మోసే పొడవాటి మెడగల ఒక జంతువు ఈ ఖండంలోనే ఉంది. సో ఇది మరి దక్షిణ అమెరికాకి సంబంధించిన మనము నేర్చుకోవాల్సిన అంశాలు. నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఆసియా ఖండం గురించి, ఆసియా ఖండం మ్యాప్ గురించి మనం చూసుకోవాలి. ఒక్కసారి చూసుకోండి. మళ్ళీ దక్షిణ అమెరికా ప్రపంచంలో 4వ అతిపెద్ద ఖండం, 5వ పెద్ద ఖండము జనాభా పరంగా. పొడవైన దేశం చిలీ. ఆండీస్ పర్వతాలు పొడవైన పర్వతాలు, 7000 కిలోమీటర్లు. కోటపాక్షి ఎత్తైన ప్రాంతంలో ఉండే అగ్నిపర్వతము ఈక్వెడార్లో ఉంది. ఏంజెల్ ఎత్తైన సరస్సు, ఎత్తైన జలపాతము ఏంజెల్. అమెజాన్ నది అతిపెద్ద నది అమెజాన్. లాపాజ్ అనేది బొలీవియాకి క్యాపిటల్. ఇది ఎత్తైన ప్రదేశంలో ఉన్న క్యాపిటల్ సిటీ. అలానే భూపరివేష్టిత ప్రాంతం తక్కువగా కలిగిన ప్రపంచంలో బొలీవియా, పరాగ్వే దేశాలు. అటకామా ఎడారి, ఇది అత్యంత పొడిగా ఉండే ప్రదేశం అటకామా ఎడారి అనేది. అలానే టీటికాకా సరస్సు అత్యంత ఎత్తులో ఉన్న సరస్సు. చూడండి, అత్యంత ఎత్తులో ఉన్న జలపాతం వేరు. చూడండి, ఎత్తైన జలపాతం వేరు, ఎత్తులో ఉన్న సరస్సు వేరు. సో టీటికాకా సరస్సు, ఎత్తులో ఉన్న సరస్సు, ఎత్తైన జలపాతం అనేది చూసుకోండి, డిఫరెంటే. పెద్ద నది వేరు. చూడండి, అమెజాన్ నది బ్రెజిల్. సో ఇలాగ గుర్తుపెట్టుకోవాలి. ఆసియా ఖండాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఆసియా ఖండంలో ఉండే ముఖ్యమైన దేశాల్లో ఏ దేశాలు ఏంటి ప్రాంతాల వారిగా మనము చూసుకోవాలి. ఖచ్చితంగా ఆసియా ఖండంలో దక్షిణ ఆసియా దేశాలు ఏంటి, వాటి యొక్క క్యాపిటల్స్ ఏంటి, ఆగ్నేయ ఆసియా దేశాలు ఏంటి, వాటి యొక్క క్యాపిటల్స్ ఏంటి, అట్లానే మరి తూర్పు ఆసియా దేశాలేంటి, వాటి యొక్క క్యాపిటల్స్ ఏంటి, మధ్య ఆసియా దేశాలేంటి, వాటి యొక్క క్యాపిటల్స్ ఏంటి, పశ్చిమ ఆసియా దేశాలేంటి, వాటి యొక్క క్యాపిటల్స్, ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ద్వీపకల్పాలు ఏంటి, ఎలాగా వాటి క్యాపిటల్స్ ఏంటి అనేది మనం చూద్దాం. ముందుగా దక్షిణ ఆసియా దేశాలని కనుక చూసుకున్నట్లయితే భారతదేశము న్యూఢిల్లీ సరిహద్దుల్లో ఉన్నాయి చూసుకోండి. భారతదేశం న్యూఢిల్లీ, పాకిస్తాన్ ఇస్లామాబాద్, ఆఫ్ఘనిస్తాన్ కాబూల్, నేపాల్ కాఠ్మండు, భూటాన్ థింపు, బంగ్లాదేశ్ ఢాకా, శ్రీలంక జయవర్ధని బూరగొట్టే, మాల్దీవులు మేల్. సో ఈ యొక్క దేశాలు దక్షిణ ఆసియా దేశాలు అని మనం చెప్తాము. ఇక్కడ మనం మ్యాప్లో కనుక చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా దక్షిణ ప్రాంతంలో ఉంటాయి ఆసియాకి, కాబట్టి దక్షిణ ఆసియా దేశాలు అని చెప్తున్నాము. పాకిస్తాను, ఇస్లామాబాద్, నేపాల్. సో ఇక్కడ క్యాపిటల్ భారతదేశము ఢిల్లీ. నెక్స్ట్ చూడండి, భారతదేశం ఢిల్లీ, పాకిస్తాన్ ఇస్లామాబాద్, ఆఫ్ఘనిస్తాన్ కాబూల్, నేపాల్ కాఠ్మండు, భూటాన్ థింపు, బంగ్లాదేశ్ ఢాకా, శ్రీలంక జయవర్ధన బూరగొట్టే, మాల్దీవులు మేల్. నెక్స్ట్ ఆగ్నేయ ఆసియా దేశాలు అంటే ఆగ్నేయ ప్రాంతం అనేది నా తెలుగులో కంటే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. అంటే చూడండి, సౌత్ వెస్ట్ మూల్ అన్నమాట. అంటే వెస్ట్కి, పశ్చిమానికి, దక్షిణానికి ఏదైతే మూల ప్రాంతం ఉంటుందో అటువంటి ప్రాంతాన్ని సౌత్ వెస్ట్ అంటాము. ఒక మాటతో గుర్తుపెట్టుకోవాలి అంటే ఇట్లా మ్యాప్ వేస్తే ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. తర్వాత ఈవా నై ఆ. సో ఆగ్నేయం అంటే ఈస్ట్, సౌత్. నెక్స్ట్ ఈశాన్యం అంటే నార్త్, ఈస్ట్. నార్త్ వెస్ట్ ఏంటి? సౌత్ ఈస్ట్ ఏమో ఆగ్నేయం, సౌత్ వెస్ట్ ఏమో నైరుతి, నార్త్ ఈస్ట్ ఏమో ఈశాన్యం, నార్త్ వెస్ట్ ఏమో ఇట్లా గుర్తుపెట్టుకుంటే. సో సౌత్ ఈస్ట్ ప్రాంతపు దేశాలు ఏవైతే ఉన్నాయో అవి మయన్మార్, నెపిడాన్, థాయిలాండ్, బ్యాంకాక్, కాంబోడియా, ఫోనం పెన్, లాఓస్,
వియెంటియాన్, వియత్నాం, హనోయి, సింగపూర్, బ్రూనై, బండాసేరి, భగవాన్, మలేషియా, కౌలాలంపూర్, ఇండోనేషియా, నుసంతరా, ఫిలిప్సైన్, మనీలా. అట్లానే మధ్య ఆసియా దేశాలు చూస్తే కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్కిస్తాన్, తజికిస్తాన్. కజకిస్తాన్ అస్తానా, కిర్గిస్తాన్ బిష్కైస్, ఉజ్బెకిస్తాన్ తాష్కెంట్, తుర్కిస్తాన్ అష్గాబాద్, తజికిస్తాన్ రుషాన్వే. సో ఇక్కడ క్యాపిటల్స్ ప్రదేశ్ చైనా బీజింగ్, మంగోలియా ఉలాంటర్, ఉత్తర కొరియా ప్యోంగ్యాంగ్, దక్షిణ కొరియా సియోల్, జపాన్ టోక్యో. సో ఇక్కడ మనం జపాన్ అనగానే వ్యాపార రంగాల్లో ఇలా గుర్తుపెట్టుకోవడం సరే, అన్నీ అక్కర్లేదు ఒకేసారి. నెక్స్ట్ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ద్వీపకల్పం ఏంటి అంటే అరేబియా ద్వీపకల్పము. సౌదీ అరేబియా దేశం మొత్తం 7 ద్వీపకల్పాలు ఉంటాయి. ఇక్కడ 7 ద్వీపాలు ఉంటాయి. ఈ 7 ద్వీపాలని కలిపి అరేబియా ద్వీపకల్పము అంటాము. సౌదీ అరేబియా, రియాద్, యెమెన్, సనా, ఒమన్, మస్కట్, యుఏఈ, అబుదాబి, ఖతర్, దోహా, బహ్రెయిన్, మనామా, కువైట్ సిటీ, ఇట్లా వీటికి క్యాపిటల్స్. అట్లానే పశ్చిమాసియా దేశాలు క్యాపిటల్స్ చూసుకోండి. నెక్స్ట్ దీని యొక్క ముఖ్యమైన అంశాలు ఏంటి, ఈ ఆసియా ఖండానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏంటి అనేది మనం చూసినట్లయితే ప్రపంచ విస్తీర్ణంలో అతిపెద్ద ఖండము, జనాభాలో కూడా అతిపెద్ద ఖండము. ప్రపంచంలో ఎత్తైన శిఖరము ఎవరెస్ట్ నేపాల్లో ఉంది. 8848.86 మీటర్స్ హైట్ సీ లెవెల్తో కంపేర్ చేసినప్పుడు. సో మీన్ సీ లెవెల్ కంటే 8848.86 మీటర్ల ఎత్తులో మరి ఈ యొక్క శిఖరం ఉంది. దీన్ని ఎవరెస్ట్ అంటాము. నేపాల్ దేశంలో ఉంది. ప్రపంచంలో అతిపెద్ద ద్వీపకల్పము అరేబియా ద్వీపకల్పము. 7 దేశాలు ఉన్నాయి. అట్లానే భూమధ్యరేఖ వెళ్ళే ఏకైక దేశము, భూమధ్యరేఖ ట్రావెల్ చేసే ఏకైక దేశం ఏంటి అంటే ఇండోనేషియా ప్రాంతము. ప్రపంచంలో అతిపెద్ద సముద్రము దక్షిణ చైనా సముద్రము. ప్రపంచంలో అతిపెద్ద అర్చిపెలాగో దీవుల సముదాయం ఇండోనేషియా. చూడండి, దీవుల సముదాయము అంటే ఇండోనేషియా. ప్రపంచంలో అతిపెద్ద ద్వీపకల్పము అంటే అరేబియా ద్వీపకల్పము. ఇది గుర్తుపెట్టుకోవాలి. అతిపెద్ద దీవుల సముదాయం వేరు, ద్వీపకల్పం వేరు. ద్వీపకల్పం అంటే అరేబియా చేయాలి, దీవుల సముదాయం అంటే ఇండోనేషియా చేయాలి. ప్రపంచంలో ఎత్తైన పీఠభూమి టిబెట్ పీఠభూమి ఆసియాలోనే ఉంది. ప్రపంచంలో అత్యధిక దీవుల సముదాయంతో ఏర్పడిన దీవుల సముదాయము ఇండోనేషియా దేశము. అంతే. ప్రపంచంలో అతిపెద్ద దేవాలయము అంకోర్ వాట్ కంబోడియాలో ఉంది. నెక్స్ట్ ఆసియా మరియు ఐరోపా ఖండాల్లో విస్తరించి ఉన్న దేశాలు ఏంట్రా అంటే ఐరోపాలోనూ ఉంది, ఆసియాలోనూ ఉన్నాయి ఈ దేశాలు. రష్యా, టర్కీ. ప్రపంచంలో అతిపెద్ద సరస్సు అండి. జలపాతం కాదు, ఎత్తైన జలపాతం కాదు, అతిపెద్ద సరస్సు అంటున్నాను నేను. సో కాస్పియన్ సరస్సు గుర్తుపెట్టుకోండి. అతిపెద్ద సరస్సు వేరు, అతిపెద్ద జలపాతం వేరు. సో వీటిని డిఫైన్ చేయగలగాలి. కాస్పియన్ సరస్సు ప్రపంచంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు కాస్పియన్ సరస్సు. ప్రపంచంలో లోతైన సరస్సు బైకాల్ సరస్సు రష్యాలో ఉంది. ప్రపంచంలో మడ అడవులు ఎక్కువగా కలిగిన ఖండము ఆసియా ఖండము. ప్రపంచంలో అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ హూబ్లీ రైల్వే స్టేషన్ కర్ణాటకలో ఉంది. ప్రపంచంలో అతిపెద్ద మడ అడవి సుందర్బన్ పశ్చిమ బెంగాల్లో ఉంది. ప్రపంచంలో జనాభాలో అతిపెద్ద నగరము టోక్యో నగరము జనాభాలో అతిపెద్ద నగరం టోక్యో నగరం జపాన్లో ఉంది. అత్యంత ఎక్కువ జనాభా కలిగిన నగరాల్లో అన్నమాట, నగరాల జాబితా. ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనము ఇది దుబాయ్లో ఉందండి. బుర్జ్ ఖలీఫా భవనం అండి. ఇది వరల్డ్లోనే హైయెస్ట్ అనమాట. ప్రపంచంలో అత్యధిక దేశాలతో సరిహద్దులను పంచుకుంటున్న ఎక్కువ దేశాలతో సరిహద్దు కలిగిన దేశము చైనా అని చెప్పుకోవాలి. ఆసియా ఖండంలో దక్షిణార్ధగోళంలో ఉన్న ఏకైక దేశము తూర్పు దక్షిణార్ధగోళంలో ఉన్న ఆసియా ఖండంలో దక్షిణార్ధగోళంలో ఉన్న ఒకే అర్ధగోళాలు, ఉత్తరార్ధగోళాలు, దక్షిణార్ధగోళాలు. అందుట్లో ఆసియా ఖండంలో దక్షిణార్ధగోళంలో ఉన్నది ఏంటి అంటే
తూర్పు తైమూర్. సో అతి పొడవైన జలసంధి మలక్కా జలసంధి. సో ఇది మరి రెండు భూప్రాంతాలను విడదీస్తూ జలాలు కలిస్తే జలసంధి అంటాము. రెండు జలభాగాలను విడదీస్తూ భూములు కలిస్తే భూసంధి అంటాము. సో ఇక్కడ మరి మలక్కా జలసంధి అనేది అతి పొడవైన జలసంధిగా మనం చెప్పుకుంటున్నాము. దీంతో పాటుగా మరి పాక్ జలసంధి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇండియా శ్రీలంకని విభజిస్తుంది. అంటే ఇండియా శ్రీలంక అనే భూ ప్రాంతాలని ఒక లైన్, ఒక జలసంధి విడదీయడం అనేది జరిగింది. ఆ జలసంధి పేరే పాక్ జలసంధి. సో ఇట్లా మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా మనము ఈ జీకే కరెంట్ అఫైర్ని ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. సో దీంతో మరి ఈ 3 టాపిక్స్ని కంప్లీట్ చేయండి. ఈ 3 టాపిక్స్ ఖచ్చితంగా ప్రతిరోజు కూడా మీరు 3 టాపిక్స్ని కంప్లీట్ చేస్తే నెల రోజుల్లో 90 టాపిక్స్, మొత్తం 150 టాపిక్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ నెల రోజుల్లో 90, కొన్ని ముందు ఎక్కువ టైం తీసుకుంటాయి, కొన్ని తక్కువ టైం తీసుకుంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఒక 40 మినిట్స్ ఈ యొక్క వీడియో చూస్తారు, ఆ తర్వాత ఇంకొక 40 మినిట్స్ చదువుతారు, ఆ తర్వాత రివిజన్లో పెట్టేసుకుంటారు. అలా చేసుకుంటూ వెళ్ళటం. అలానే కరెంట్ అఫైర్ అయితే షైన్ ఇండియా ఫాలో అవ్వండి, లేదా వెయిట్ న్యూస్ ఫాలో అవ్వండి. దాని గురించి కూడా చెప్పే ప్రయత్నాలు అయితే చేస్తాను. కరెంట్ అఫైర్ జీకే అనేది పూర్తిగా 100% మన ఛానల్ వైపు నుంచి అందదు, కానీ ట్రై చేస్తాను లెవెల్ బెస్ట్. ఇంకా టైం ఉంది కాబట్టి ఐ విల్ ట్రై టు మై లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.